పోసాని కృష్ణమురళి జైలుకి వెళ్ళిన మార్పు రావట్లేదా? అసలు ఆ మార్పు కనుచూపు మేరలో కూడా కనిపించే పరిస్థితి కనిపించట్లేదు. ఎందుకంటే అరెస్ట్ అయిన దగ్గర నుంచి చూస్తున్నాం ఆయన మాటలు, ఆయన చేతలు, ఆయన తీరు. గతంలో కూడా ఇదే పరిస్థితి. పోసాని కృష్ణమురళి ఇంకెలా మాట్లాడతారో, ఏం చేస్తారో రోజు మనం మాట్లాడుకుంటూనే ఉంటాం. ఏంటి పరిస్థితి అని చీకొడతానే ఉంటాం. ఇప్పుడు మళ్ళీ ఒక కొత్త డ్రామా. మనమండం కాదు, డైరెక్ట్గా పోలీసులు అంటున్నారు, వైద్యులు చీకొడుతున్నారు. ఎందుకంటే మొదటి నుంచి అలవాటు అయిపోయిన అంశం కదా ఇది. ఎన్ని సినిమాలు చేశాడు ఆయన. యాక్టింగ్ అంటే చాలా అలవోక. కానీ సినిమాల్లో చేసింది బయట చేస్తాము. సినిమా పోలీసుల దగ్గర, సినిమా హాస్పిటల్లోనూ హై డ్రామాలు, ఒరిజినల్ కాకీల ముందు, వైద్యుల ముందు చేస్తామంటే అది ఊరుకుంటారా? యాక్సెప్ట్ చేస్తారా? ఈసారి నిజంగానే ఏదో పులి మేక కథ ఒకటి ఉంటుంది. అదిగో పులి వస్తున్నది, అదిగో పులి వస్తున్నదని ఆ పిల్లడు ఆ తండ్రిని ఏదో ఒకసారి చెప్తాడు, నాన్న పులి వచ్చేస్తున్నది నన్ను చంపేయడానికి అని. చిన్నప్పటి నుంచి మనం వింటున్న కథ. మొదటిసారి చూస్తారు, పులి రాదు. వాడికి అదొక ఆట అయిపోద్ది ఆ పిల్లోడికి. రెండోసారి మళ్ళీ అడుస్తారు, అమ్మ నాన్న నన్ను పులి చంపేస్తున్నది, పులి చంపేస్తున్నది, పులి చంపేస్తున్నది, వచ్చేస్తున్నదని. మళ్ళీ పాపం వాళ్ళ దగ్గర ఉన్న గొడ్డలో కత్తో కర్ర పట్టుకుని నా కొడుకు చచ్చిపోతాడేమో, పులి నిజంగానే వచ్చి చంపేస్తున్నదేమో అని వస్తారు. అప్పుడు నవ్వుకుంటుంటాడు వీడు, నేను భలే మా అమ్మని నాన్నని మోసం చేసేసాను, పులి లేదు గిలి లేదు, అబ్బాబ్బా భలే ఉందిరా యాక్టింగ్ అని. మూడోసారి కూడా అలాగే అంటాడు. వాళ్ళు అప్పటికీ చెప్తుంటారు మొదటి 2 సార్లు కూడా, అమ్మా ఇది మంచిది కాదు, ఇలా చేయకూడదు, ఇబ్బంది అవుతుంది, మేము ఏదో పనిలో ఉంటాము, మా కొడుకు ఏమైపోయిందన్నది ఆ టెన్షన్ ఎంత ఉంటుంది మాకు, ఇంకెప్పుడు అలా చేయకమ్మని మొదటిసారి చెప్పారు, వినలేదు. రెండోసారి చెప్పారు, వినలేదు. మూడోసారి నిజంగానే పులి వచ్చింది. అప్పుడు ఆ పిల్లోడే ఆర్తనాదాలు, పులి వచ్చేసింది, పులి వచ్చేసింది, నన్ను కాపాడండి, కాపాడండి, కాపాడండి. పులి దగ్గరికి వస్తుంది, ఆ పిల్లడు అరుస్తూ ఉన్నాడు. తల్లిదండ్రులకు అది వినిపించింది. కానీ పిల్లడు ఆకతాయిగా ఆడుకుంటున్నాడులే అని చెప్పి పట్టించుకోలేదు. ఎందుకు పట్టించుకోలేదు? గతంలో జరిగిన అనుభవాలు. పులి వచ్చింది, పిల్లని ఎత్తుకెళ్ళిపోయింది. ఈ కథలో నీతి ఏంటి? తమాషాల కోసం అబద్ధాలు ఆడకూడదు. ఒకవేళ అదే నిజమైతే నువ్వు నిజం చెప్పినా అబద్ధమనే భావిస్తారు. దాని మూల్యం ఒక ప్రాణం. నేను ఎందుకు ఇది కథ చెప్పాను అంటే, పోసాని కృష్ణమురళికి దీనికి చాలా దగ్గర లింక్ ఉంది. ఎందుకంటే ఆయన అరెస్ట్ అయినప్పుడు ఒకసారి మనం విజువల్స్ చూద్దాం. అరెస్ట్ రోజు వాళ్ళ ఇంట్లో ఆయన ఒక హై డ్రామా యాక్టింగ్ చేశాడు. ఆ విజువల్స్ మా వాళ్ళు ప్లే చేస్తారు ఇంట్లోవి. ఇంట్లో మొదటిసారి అరెస్ట్ అయినప్పుడు మై హోమ్ భూజాలోని. అప్పుడు పరిస్థితి ఏంటి? పోలీసులు వచ్చినప్పుడు నాకు హెల్త్ బాగాలేదు, నేను ఇలా ఉన్నాను, నన్ను ఎలా తీసుకెళ్తారు అని చెప్పి ఆయన మాట్లాడాడు. అప్పుడు చిన్న సింపతి వచ్చింది చాలామందిలో. అయ్యో పాపం ఏంట్లే, వయసు 60+ ఉంటాడు కదా, ఆయన ఏదో ఆరోగ్యం బాగాలేదట, హార్ట్కి సంబంధించి గుండె చికిత్స వ్యాధి ప్రాబ్లం ఉంది ఆయనకి, హెల్త్ ప్రాబ్లం, ఆయన అలా తీసుకెళ్ళకూడదు కదా అనుకున్నారు. ఆ విజువల్స్ వేయండి, ఆ ప్లే చేయండి ఆడియో. నోటీసు పంపిస్తే నేను హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకొని మళ్ళీ వస్తా. చేతులు ఆపరేషన్ పేషెంట్ కూడా ఆపరేషన్ చేయాలి. పోలీసు మీ ఇంటి కదా కేసు ఉంటే ఎవరింటికైనా ఎక్కడైనా జమ్మూ కాశ్మీర్ టు ఎక్కడైనా మీరు అరెస్ట్ చేసే అధికారం మాకుంది. నాకు నోటీసులు ఇచ్చేయండి, నోటీసులు ఇస్తే నాకు హెల్త్ బాగాలేదు, హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకుంటూ వస్తానండి అన్నారు. తప్పులేదు, ఉండొచ్చు, ఆ వయసుకి ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉండొచ్చేమో. చాలామంది తప్పు కదా ఇది అని మాట్లాడారు.
కానీ పోలీసులు వాళ్ళు ఎన్ని చూసుంటారు ఇలాంటివి? వాళ్ళే సినిమా పోలీసులు కాదు కదా, చెప్పినట్టే వినడానికి. రియల్ పోలీసులు డైరెక్టర్ చెప్పినట్టు వాళ్ళు వినరు కదా, వాళ్ళకంటూ ఒక ఆలోచన ఉంటుంది. సో ఆ నేపథ్యంలో వాళ్ళ స్టైల్లో మాకు ఎక్కడికన్నా వచ్చి అరెస్ట్ చేసే అధికారం ఉంది, ఇది సినిమా కాదు పోసాని, రియల్ పోలీసులు మేము, కథల తర్వాత చెప్ది కానీ, రచనల తర్వాత చేద్ది కానీ, నటన తర్వాత చేద్ది కానీ, ఫస్ట్ ఎక్కే స్వామి అని చెప్పేసి ఎక్కించేశారు. సరే, ఆ రోజు సింపతి చూపించిన వాళ్ళు, ఆ రోజు అయ్యో పోసాని అన్నవాళ్ళు ఇప్పుడు పరిస్థితి ఏంటి? ఈరోజు ఏమైంది? అక్కడితో ఆగిపోయిందా? రిమాండ్కి పంపించారు, కస్టడీ కోరుతున్నాడు పోలీసులు. ఈ టైంలో ఈరోజు ఉదయం నుంచి కూడా మరొక హై డ్రామా మొదలుపెట్టాడట ఈయన. ఏం హై డ్రామా? ఒకసారి కడుపు నొప్పి, మరొకసారి ఛాతీ నొప్పి, గంటకి ఒక్కొక్క జబ్బు పేరు చెప్తున్నాడు అండి. బాడీ పార్ట్లో ఉన్నవన్నీ కూడా. తప్పదు, జైల్లో ఉన్నప్పుడు ఏమో ఏదన్నా జరగవచ్చేమో. ఒకవేళ ఏదైనా జరగడానికి జరిగితే ఇబ్బంది కదా. ఆయన ముందే ఆ రోజు చెప్పాడు అక్కడ, మరి ఈరే పట్టించుకోలేదు అని చెప్పి పోలీసులు మెడకు చుట్టుకుంటుంది, లేదా జైలు అధికారులు మెడకు చుట్టుకుంటుంది. ఆ రిస్క్ అయితే వాళ్ళు చేయరు, ఏ పోలీస్ స్టేషన్లోనే చేయరు, ఏ జైల్లోనే కూడా చేయరు. మనకెందుకులే అని పంపించేస్తారు హుటాహుటీన. ఆయనకి నిజంగానే బాగాలేదు. లోపల ఏముంది ఎవడ తెలుస్తుందండి? లోపల ఏముంది ఏం తెలుస్తుంది? వైద్యులు కదా తెలిసి, హాస్పిటల్కి వెళ్తే తెలుస్తుంది. ఏదో కాలు నొప్పో చేయి నొప్పో అని ఎవరు చెప్పినా నమ్ముతారు. ఛాతీ నొప్పి వచ్చేస్తున్నదని ఎవరైనా పడిపోయారు అనుకోండి, ఆ చుట్టుపక్కల 10 మంది మోగుతారు, అయ్యో పాపం అతనికి ఛాతీ నొప్పి అని. అతను డ్రామా చేస్తున్నాడా నిజం చెప్తున్నాడన్నా తర్వాత తేలుతుంది. ఇప్పుడేమైంది? రాజంపేట ఆసుపత్రికి తరలించారు కడుపు నొప్పి అని. అక్కడేం చేశారు? ఛాతీ నొప్పి అన్నారు. అమ్మో నాకు గుండె నొప్పి వచ్చేసింది, నాకు ఆల్రెడీ లోపల ఇష్యూస్ ఉన్నాయి, నేను మొన్న కూడా చెప్పాను కదా, నా వల్ల కాదు అని చెప్పి కళ్ళు తేలేసాడు. అసలు పోసానికి రచయితలు ఎవరన్నా ఉండాలా, స్క్రిప్ట్ ఎవరన్నా చెప్పాలా, డైరెక్షన్ ఎవరన్నా చెప్పాలా, యాక్టింగ్ ఎవరన్నా చెప్పాలా? అలవోకగా ఆయన చేసుకుని వెళ్ళిపోతాడు కదా. సరే, అంటే ఇప్పుడు ఓకే, ఇన్ని కష్టాలు ఎప్పుడూ పడి ఉండడు ఆయన, కళ్ళలో కూడా ఊహించి ఉండడు, చాలా చిన్న స్థాయి నుంచి వచ్చాడు, మంచి రచయిత, మంచి నటులు, ఎంతోమందిని అలరించాడు, అవన్నీ కరెక్టే. కానీ తను చేసిన నోటి దురద మాటలు, అది కూడా ఎవరో చేయించారు, మొత్తం కక్కిసారు అంటున్నారు. సరే, కక్కిసారో కక్కలేదో అవన్నీ వాళ్ళు కడుక్కుంటారు. ఆ కక్కితే ఆ కడుక్కోవడం కోసం, ఆ ఊడ్చుకోవడం కోసం మనకెందుకు. కానీ ఈయన మాట్లాడిన మాటలు ఈ రకంగా కంటకోట చెప్తుంటే వీళ్ళు టెన్షన్ పడిపోయారు. ఇదేంట్రా బాబు, ఈ రాజంపేట హాస్పిటల్లో అలాంటి ట్రీట్మెంట్లు ఉండవు, నిజంగానే ఏదైనా మేజర్ ఇష్యూ ఉన్నదేమో, ఏమైనా హోల్స్ గట్టా ఉన్నాయో, లేకపోతే హార్ట్ ఆపరేషన్ గతంలో ఏమైనా అయిందో, రిపోర్ట్స్ ఇవన్నీ కూడా కంగారుగా ఒక టీం అంతా కూడా వాళ్ళకి టెన్షను. ఏదన్నా జరిగితే కొన్ని పీకలు ఎగిరిపోతాయి. అక్కడి నుంచి కడప రిమ్స్ హాస్పిటల్కి తరలించారు. రిమ్స్ హాస్పిటల్ వైద్యులు మొత్తం బాడీ చెకప్ చేసి ఈసీజీలు అవి ఇవి ఇంకొకటి కాదండి, బ్రెయిన్ నుంచి అరికాల వరకు మొత్తం టెస్టులు చేసేసారట. ఏమన్నా ఎక్కడన్నా ఉందేమో, పాపం పోసాని గారికి ఏమన్నా అవుతుందేమో అని. కట్ చేస్తే ఆయన శుభ్రంగా ఉన్నాడట, ఏ రోగం లేదట, ఏ ఇబ్బంది లేదట. వీళ్ళందరూ ఆశ్చర్యపోయారు. ఏంట్రా బాబు ఇది ఇంత అడవాడు చేసేసాడు, ఇదేదో పులి కథలాగా అయిపోయింది మాకు, ఇంత అడవాడు చేసాము, ఈ జైలు నుంచి తీసుకొచ్చి హాస్పిటల్కి తీసుకెళ్ళి, పోనీ అక్కడ సరిగ్గా రిపోర్ట్లు రావేమో, పెద్ద హాస్పిటల్ తీసుకెళ్దామని ఇక్కడికి తీసుకొస్తే వీళ్ళు కూడా నీకేం లేదు రాజా, ఐ లవ్ యూ అంటున్నారేంటి అని చెప్పి వీళ్ళు కంగు తిన్నారు. దీన్ని బట్టి తెలిసే నీతి ఏంటి? ఇంకొకసారి నిజంగా ఆయనకి బాగోలేదన్నా, సీరియస్గా ఏదన్నా ఇష్యూ వచ్చినా అంత సీరియస్గా తీసుకోరు. ఇప్పుడు నేను చెప్పేది అది. ఈ డ్రామాలు, యాక్టింగ్లు ఆడితే నష్టం పోసానికే. లోపలికి వెళ్ళనంత వరకు మనం ఎన్నన్నా మాట్లాడవచ్చు, ఎన్నన్నా డ్యాన్సులు వేయొచ్చు. ఒక్కసారి లోపలికి వెళ్తే ఆ 4 గోడలే, ఇంక వేరే దగ్గర ఇంకెక్కడికి కదలడానికి ఉండదు, మెదలడానికి ఉండదు.
నువ్వు ఏం డ్యాన్స్లు వేసినా ఏం చేసినా అక్కడే చేయాలి. నువ్వు బయటకు వచ్చి నటిస్తానంటే అవ్వదు, నీకు అంత స్పేస్ లేదు. అది తెలుసుకోవాలి కదా. అది తెలుసుకోకుండా ఈరోజు ఇదని రేపు నిజంగా అన్నారా అంటే ఆ కథ చెప్పడానికి కూడా ప్రధాన కారణం అదే. రాకూడదు ఏదన్నా ఆయనకి సమస్య వస్తే ఈయన నిజంగా హడావిడి చేసినా ఇది ఏం చేస్తారు, ఇప్పుడు చూసిన ఈ సీన్ అంతాని అమ్మో ఎందుకులే ఇది అంత సీరియస్ కాదు కానీ అని నెగ్లెక్ట్ చేస్తే ప్రాణాలకే ముప్పు వచ్చే ప్రమాదం ఉంది. జరిగింది ఏదో జరిగింది, అరెస్ట్ అయ్యారు, జైల్లో ఉన్నారు, కోర్టులను ఆశ్రయించండి, మీది న్యాయం అయితే బెయిల్ దొరుకుతుంది, తర్వాత కేసు కొట్టేస్తారు, జీవితాంతం అంతా ఏం జైల్లో ఉంచరు. ఇప్పటికే కంగారు పడిపోయి మీరు ఇబ్బంది పడి మీ కుటుంబ సభ్యులను ఆందోళన పెట్టి పోలీసులను అందరినీ కూడా చూడండి ఇదిగో ఎంతమందో. ఎందుకంటే ఇప్పుడు ఆయన పరిస్థితి అలా ఉంది. అదిగో కారు ఎక్కినప్పుడు, కారు దిగినప్పుడు నిజంగానే ఆయనకు బాగాలేదేమో అనుకుని బ్రేకింగ్లు దాని మీద ఐటమ్స్, స్క్రోల్స్, విజువల్స్ హడావుడు చేసేసారు ఏదో అయిపోయిందని. అదిగో చూడండి ఆయన ఎంత నీరసంగా వెళ్తున్నారు. నిజంగానే ఏదైనా ప్రాబ్లం అనుకున్నారు. ఇంకోటి ఏంటంటే కడుపు నొప్పని అన్నది, తర్వాత ఛాతీ నొప్పి పనిలో ఉంటే నడిపించకూడదు కూడా. అంటే వీళ్ళకి ముందుకే అర్థమైపోయి ఉంటుంది. కొన్ని అంశాలు ఏంటంటే స్టార్టింగ్లో అర్థం కాకపోవచ్చు, కొద్దిగా నిడివి మొదలైంది అనుకోండి అర్థమైపోద్ది, ఇదేదో తేడాలా ఉందిరా అని. పోసాని రోజుకొక హైడ్రామా, ఆరోగ్యం బాగోలేదంటూ నాటకాలు, అరెస్టు రోజు ఇదే సీను, ఛాతీ నొప్పి అంటూ పోలీసును డైవర్ట్ చేసే ఆలోచన, అది వర్కౌట్ కాలేదు. ఆ రోజు అరెస్ట్ చేసేశారు, తీసుకొచ్చారు, రిమాండ్ విధించారు, జైల్లో ఉన్నారు. అయితే జైలుకు వెళ్ళినా ఆపని హైడ్రామా, ఉదయం నుంచి కడుపు నొప్పి, కాసేపు గుండె నొప్పి అంటూ పోసాని సూపర్ యాక్టింగ్ అట పోలీసులు చెప్తుంది. హుటాహుటిన రాజంపేట ఆసుపత్రికి తరలింపు, అక్కడ నుంచి కడప రిమ్స్ ఆసుపత్రికి మళ్ళీ తరలింపు. రిమ్స్లో పోసానికి పూర్తి స్థాయి వైద్య పరీక్షలు, పోసానికి అన్ని రకాల వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు. ఇవన్నీ బ్రేకింగ్ పాయింట్స్ అండి. రాజంపేట ఆసుపత్రి, కడప రిమ్స్లో టెస్ట్లు, రిపోర్ట్లు ఏమొచ్చినాయి అంటే వెరీ నార్మల్గా ఉన్నాయి, మీరు చాలా ఆరోగ్యంగా ఉన్నారు రాజా, మీరు టెన్షన్ పడొద్దు రాజా అని చెప్పారట. ఇవి రిపోర్ట్ల సారాంశం. ఇక పోసాని ఉదయం నుంచి నాటకాలు ఆడుతున్నారు. సీఏ మాట్లాడిన మాటలండి, ఇది మనం చెప్పేది కాదు. పోసాని కడుపులో నొప్పి అంటే ముందుగా ఆసుపత్రికి తరలించాం, అక్కడి నుంచి మళ్ళీ ఛాతీ నొప్పి అంటే రాజంపేట నుంచి కడపలో రిమ్స్కి తీసుకువెళ్ళాం, అక్కడ అన్ని స్థాయి వైద్య పరీక్షలు నిర్వహించాం. పోసానికి ఎలాంటి సమస్యలు లేవని డాక్టర్లు చెప్పారు. ఇది సీఐ మాట్లాడింది. పోసానిని మళ్ళీ రాజంపేట సబ్ జైలుకి తరలించేశాం. రాజంపేట సీఐ వెంకటేశ్వర్లు మాట్లాడింది. అంటే ఎంత ఫాస్ట్గా వచ్చారో అంత త్వరితగతిన పని ముగించుకోండి, మంచిగా వైద్య పరీక్షలు చేయించుకోండి, మళ్ళీ గూటికి చేరిపోయారు. గూటి నుంచి వచ్చినవి సాయంత్రం ఉదయాన్నే వస్తుంటాయి, గూట్లలోకి వెళ్ళిపోతుంటాయి, పక్షులన్నీ బయటకు వచ్చేస్తాయి. అవి ఎక్కడెక్కడ తిరగనివ్వండి, సాయంత్రానికి వేసరికి ఆ గూటికి వెళ్ళిపోతాయి. మన ఇంట్లో పెంచుకున్న కోళ్ళతో సహా, కోళ్ళు, మేకలు, ఆవులు, గేదెలు, లేకపోతే పక్షుల ప్రేమికులు ఉంటారు కదా, వాళ్ళు ఎవరు పెంచుకున్నా మనం విశ్వాసంగా ఉన్నది ఏంటంటే మన దగ్గర పెరిగింది సాయంత్రం అయ్యేసరికి ఇంటికి వచ్చేస్తుంది. వాళ్ళదే ఉన్నది ఆఫీస్ అయిపోయాక ఉదయం బయటకు వచ్చినప్పుడు మనం ఇంటికి వెళ్ళం ఏంటి. సో ఈయన కూడా అలాగే ఉదయం నుంచి అలా తిరిగి ఇంకా ఏమన్నా వైద్య పరంగా తనకి ఏమైనా సమస్యలు ఉంటే అవి ఏమో ఉన్నాయో లేవో అని చెప్పి హై క్వాలిటీ వైద్య పరీక్షలు అన్నీ చేయించుకోండి, నాకేమీ లేదు, ఐఎమ్ ఫిట్ రాజా అని ఆయన నిరూపించుకోండి. ఆ వైద్య రిపోర్ట్లన్నిటి కూడా మన ముందు అందరి ముందు పెట్టి ఏ రిపోర్ట్లో ఏమున్నదని ఆయన మళ్ళీ గూటికి చేరిపోయారు. సో ఈసారి పులి కథ ఒక్కసారి ఆయన నెమరు వేసుకుంటే ఇంకొకసారి ఈ డ్రామాలు ఆడకపోవడం ఆయన ఆరోగ్యానికి శ్రేయస్కరం.
ఎందుకంటే పోలీసులతో ఎలా ఉంటుందంటే అందరూ అలా చేస్తారని నేను చెప్పను. ప్రతిదానికి డిస్టర్బ్ చేశారనుకోండి లాఠీకి పని చెప్పేస్తారు. అఫీషియల్గా కాకపోయినా అన్అఫీషియల్గా, అది అందరికీ తెలిసిందే, ఓపెన్ సీక్రెట్ అది. మరీ విసిగించారంటే ఇంక పెద్ద చిన్న తారతమ్యాలు ఏమీ ఉండవు. అందులోని ఈయన మీద మంటగా ఎవరైనా ఉన్నారనుకోండి మరింత వాయింపు ఉంటుంది. జరిగింది ఏదో జరిగిపోయింది, వెళ్ళారు, బెయిల్ తెచ్చుకోండి, బయటికి రండి, మీ కుటుంబంతో ప్రశాంతంగా ఉండండి, జ్ఞానోదయం అయ్యేలా మళ్ళీ ఇవి రిపీట్ కాకుండా లైఫ్లో చూసుకోండి. దీన్ని మరికొంతమంది ఎగ్జాంపుల్గా తీసుకుని వాళ్ళు కూడా ఎటువంటి నోటి దురద మాటలకి పోకుండా కాస్త ఒళ్ళు జాగ్రత్తగా దగ్గర పెట్టుకుని ఉంటే 4 కాలాల పాటు ప్రశాంతంగా కుటుంబాలతో ఉంటారు. లేకపోతే జైలు జీవితం, వాళ్ళు పెట్టే తిండి, ఎటువంటి సదుపాయాలు లేకుండా మీ విలాసవంతమైన జీవితాలను వదులుకోండి. దేనికోసం ఇది? ఆ మాట కోసమే కదా. ఆ మాట అంటే ఏమైనా కలిసి వస్తుంది? నేను ఎన్నిసార్లు చెప్పాను, ఒక మాట మాట్లాడితే ఏదైనా కలిసి వస్తుంది. మీకు ₹1,00,00,000 కలిసి వస్తుందండి, లేదా ఒక పెద్ద బంగారం మూట వచ్చి మీ ఇంట్లో పడ్డదండి, అప్పుడు రిస్క్ చేసినా పర్లేదు. ఏముంటుంది? క్షణికావేశం తప్ప. మాటలు పాడితే నోరు దాడితే ఏముంటుంది? మళ్ళీ తీసుకోలేము దాన్ని. ఇప్పుడు అదే పరిస్థితి వచ్చింది. సో పులి కదా రిపీట్ చేసుకోకపోసాని జాగ్రత్తగా ప్రశాంతంగా ఆరోగ్యవంతంగా మీకు ఇచ్చిన ఆ నెంబర్తో, అది కూడా టోటల్ 11 వచ్చిందట. కర్మ రిపీట్స్ అంటున్నది చూడండి, 2261 టోటల్ చూస్తే ఖైదీ నెంబరు 11 వచ్చింది. సో ఏది మనం వదలదు, ఇక్కడే మొత్తం అన్నీ చూపించేస్తున్నది. అది పరిస్థితి. ఇంకొకసారి హైడ్రామా కానీ చేస్తే మేమే మా స్టైల్లో అక్కడే ట్రీట్మెంట్ ఇచ్చేస్తాం, హాస్పిటల్ దాకా అవసరం లేదు అంటూ పోలీసులు పోసానిని రాజా ఇంకొద్దు రాజా, ప్రశాంతంగా ఉండు రాజా అని హితబోధ చేస్తున్నారట. మరి ఈ రాజా వింటాడా? ఇలాగే ఉంటాడా?